హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి ప్రపంచం. నేను నా ముందు వీడియోలో లలిత సహస్రనామాలు వాటి అర్థాలు 20 శ్లోకాస్ వరకు చెప్పాను. ఈ వీడియోలో మిగిలిన శ్లోకాలని చూద్దాం. ఇప్పుడు శ్లోకం నెంబర్ 21 చూద్దాం. సర్వారుణ నివద్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ. ఇప్పుడు దాని అర్థం చూద్దాం. సర్వారుణ, సర్వము అరుణవర్ణంగా భాషించున్నది. అనవద్యాంగి, వంకపెట్టుటకు వీలు లేని అవయవములు గలది. సర్వాభరణ భూషిత, సమస్తమైన నగల చేత అలంకరించబడినది. శివ కామేశ్వరాంకస్త, శివస్వరూపుడు కామస్వరూపుడు అగు శంకరుని యొక్క తొడయందున్నది. శివ, వ్యక్తమైన శివుని రూపము గలది. స్వాధీన వల్లభ, తనకు లోబడిన భర్త గలది. ఇప్పుడు శ్లోకం నెంబర్ 22 చూద్దాం. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగరనాయక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత. ఇప్పుడు దాని అర్థం తెలుసుకుందాం. సుమేరు శృంగ మధ్యస్థ, మేరు పర్వతపు శిఖరము యొక్క మధ్య ప్రదేశములో ఉంది. శ్రీమన్నగర నాయక, శుభప్రదమైన ఐశ్వర్యములతో కూడిన నగరమునకు అధిష్టాత్రి. చింతామణి గృహాంతస్థ, చింతామణుల చేత నిర్మింపబడిన గృహము లోపల ఉంది. పంచబ్రహ్మాసన స్థిత, 5 బ్రహ్మలచే నిర్మింపబడిన ఆసనములలో ఉన్నది. ఇప్పుడు శ్లోకం నంబర్ 23 చూద్దాం. మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. ఇప్పుడు దాని అర్థం చూద్దాం. మహాపద్మాటవీ సంస్థ, మహిమగల లేదా గొప్పవైన పద్మముల గల అడవి యందు చక్కగా ఉంది. కదంబ వనవాసిని, కడిమి చెట్ల యొక్క తోట యందు వసించినది. సుధాసాగర మధ్యస్థ, చక్కగా గుర్తించుకొని తన యందు ధరించి అవసరమైనప్పుడు వ్యక్తము చేయగలనిది. కామాక్షి, అందమైన కన్నుల గలది. కామదాయిని, కోరికలను నెరవేర్చినది. ఇప్పుడు శ్లోకం నెంబర్ 24 చూద్దాం. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మవైభవ భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత. ఇప్పుడు దాని అర్థం చూద్దాం. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ అంటే దేవతల యొక్క, ఋషుల యొక్క, గణదేవతల యొక్క సముదాయమును చేత స్తోత్రము చేయబడుచున్న తన యొక్క గొప్పదనము గలది. భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్విత, భండు అను రాక్షసుని సంహరించుట యందు ప్రయత్నించు స్త్రీ దేవతల సేనలతో చక్కగా కూడి ఉన్నది. ఇప్పుడు శ్లోకం నెంబర్ 25 చూద్దాం. సంపత్కరీ సమారూఢ సింధురా వజ్రసేవిత అశ్వారూఢాధిష్ఠితాస్య కోటి కోటి బిరావృత. సంపత్కరీ సమారూఢ సింధుర వజ్రసేవిత అంటే సంపత్కరి దేవి చేత చక్కగా అధిరోహింపబడిన ఏనుగుల సముదాయము చేత సేవింపబడినది. అశ్వారూఢాధిష్ఠితాస్య కోటి కోటి బిరావృత అంటే అశ్వారూఢ అనే దేవి చేత ఎక్కబడిన గుర్రముల యొక్క కోట్లాను కోట్లచే చుట్టుకొనబడినది. ఇప్పుడు శ్లోకం నెంబర్ 26 చూద్దాం. చక్రరాజారధారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరధారూఢ మంత్రిని పరిసేవిత. ఇప్పుడు దాని అర్థం చూద్దాం. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అంటే చక్రరాజము అను పేరు గల రథములో అధిష్ఠించిన సమస్తమైన ఆయుధములచే అలంకరింపబడినది. గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అంటే గేయచక్రము అను పేరు గల రథమును అధిష్ఠించిన మంత్రినిచే అన్ని వైపుల నుండి సేవింపబడినది. ఇప్పుడు శ్లోకం నెంబర్ 27 చూద్దాం. కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. ఇప్పుడు దాని అర్థం చూద్దాం. కిరిచక్రము అను పేరుగల రథమును ఎక్కిన దండము చేతి యందు ఎల్లప్పుడూ ఉండు దేవి ముందు ఉండి సేవింపబడినది. జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అంటే జ్వాలామాలిని అను పేరు గల నిత్య దేవత చేత వెదజల్లబడి నిర్మింపబడిన అగ్ని ప్రాకారము యొక్క మధ్యమునున్నది. ఇప్పుడు శ్లోకం నెంబర్ 28 చూద్దాం. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక.
భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత అంటే భండాసురుణ్ణి అతని సైన్యాన్ని సంహరించడానికి సంసిద్ధురాలైన తన శక్తి సైన్యాల విక్రమాన్ని చూచి ఆనందించింది. నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక అంటే నిత్య దేవతల యొక్క పరులను ఆక్రమించుకోగల శక్తి సామర్థ్య ఉత్సాహాలను చూసి సంతోషించింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ శ్లోకం నెంబర్ 28 వరకు చూద్దాం. మిగిలిన శ్లోకాలని నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.